హలో గైస్ వచ్చేసాడు. మీ చంద్‌గాడైతే వచ్చేసాడు. మీలో అయితే చాలా మంది షార్ట్ వీడియో అయితే చేయింటారనమాట. చూడని వాళ్ళుంటే ఫస్ట్ వెళ్లి షార్ట్ వీడియో చూడండి. ఆ తర్వాత లాంగ్ వీడియో చూడండి. అలా చూడకుండా ఇలా చూసారనుకోండి గుయ్. జామ చెట్టుకేస్తాయి జామకాయలు, జామకాయలు. సో, ఈ రోజైతే మనమైతే మా ఆఫీస్ టూర్‌కైతే వెళ్ళబోతున్నామనమాట. ఈ వీడియో అయితే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే షార్ట్ వీడియో చేశారు కాబట్టి. సో, ఈ రోజైతే ఫన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్కిప్ అయితే చేయకండి. సో, ఇంక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? నాగరాజు గారు. నాగరాజు గారు రాజా ఏరా చందుగా అందరూ ఎగరతా ఉంటే నువ్వేమరా గమ్మున ఉండవు అనుకుంటున్నారు కదా! ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎవరు అడగలేదు కాబట్టి నా అంతకు నేనే అడుక్కుంటాను. ముందు ముందు చూపిస్తా నేనేంటో. అంతవరకు చిన్న క్లిప్స్ ఏస్తా చూడండి. మామిడి బెల్లెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా వేనెత్తుంటే అలా మనమైతే ఎగిరి అంటే గాల్లో ఎగురుకుంటూ కాదండి. బస్సులో డాన్స్ ఏసి ఎగురుకుంటూ వచ్చాం కదా! అలా ఎగురుకుంటూ మనం చేరుకోవాల్సిన రిసార్ట్‌కైతే వచ్చేసామనమాట. ఎదవ తెలివితేటలు చూపించకే. ఇంకా మనం అలా రాగానే రిసార్ట్ వాళ్ళైతే మన చేతులైతే పెట్టేశారనమాట. ఏంట్రా అది? అదే మామ వెల్కమ్ డ్రింక్. దట్ట ఐ థింక్ వాటో దాన్ని తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటా ఒక మూలకి కొట్ట 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 తాగేసామనమాట. అలా మనం 'మంజుమల్ బాయ్స్' మూవీలో ఉన్న గుహలోకైతే వచ్చేసామనమాట. వెంటనే సుభాష్ ఏమన్నా కనిపిస్తాడేమో అని సుభాసో అని అరిచాను. కానీ తర్వాతే తెలిసింది సుభాష్ పడిన గొంతు ఇది కాదంట, వేరేదంట. అలా మనము చీకటిలో నుంచి అయితే వెలుగులోకైతే వచ్చేసామనమాట. రాగానే ఇంకా నా పక్కన ఒక అబ్బాయి అయితే వ్లాగ్ చేస్తున్నాడు. తను కూడా వ్లాగర్ అనుకుంటా. హే బ్రో. హే బ్రో. హే బ్రో. ఏ మేరా జిత్తు భాయ్. అలా మా తొట్టి గ్యాంగ్‌ని తీసుకొని గ్రౌండ్‌లోకి అయితే వచ్చేసాను. లోపలికొచ్చి చూస్తే అందరూ ఆటలాడుతున్నారు. ఆటగాళ్ళు తప్ప తినేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మా వాళ్ళకేమో ఆకలేస్తుంది. అంటే వాళ్ళకి కాదులేండి నాకేస్తోంది. అది వేరే విషయము. మామూలుగా నేను ఆకలికి, నిద్రకి, ఎండకి తట్టుకోలేననమాట. నేను ఓ పక్క ఆకలికి చస్తా అంటే మావోడు చూడండి ఏం చేస్తున్నాడో. నాకేమో కడుపులో ఎలకలో, పాములో, గద్దలో అన్నీ తిరుగుతాండాయి. వీళ్ళేమో ఆడుకుంటానే ఉండరు. రండ్రా అయ్యా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా వెళ్తా ఉంటే మనకి శివయ్య టెంపుల్ అయితే కనిపించింది. వెంటనే దండం పెట్టి మొక్కుకున్నా. అలా దండం పెట్టి తిరిగానో లేదో ఇలా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. నేను వావ్ వావ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. దగ్గరకు వెళ్ళక గెలిచింది అది రియల్ కాదు డూప్ అని. సో మీరు చూసుకున్నట్లయితే చెస్ ఉంది అనమాట. చెస్ ఉంది. చెస్ ఎట్లా అంటే మనం ఇక్కడ నిలబడుకొని చందంగా పోవచ్చు అనమాట. అలా మనం తినడానికైతే వచ్చేసామనమాట. తినడానికి వెళ్తే అక్కడేమో మన చేతికైతే ఒక కట్ట కట్టారు. ఏంటి ఇదంటే లైసెన్స్ అంట. ఇక్కడ ఈ రిసార్ట్ లో ఉన్నంతసేపు ఆ లైసెన్స్ ఉండాలి. అది కానీ ఏడన్నా పోయింది అనుకో. పదండి ముందుకు పోదాం పోదాం పైకి. ముందుకు పోతూ పోతూ 2 ఇడ్లీలు అండ్ అలాగే 2 తొడలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
ఓ సారీ 2 వడలేసుకొని కడుపుకు మెక్కి యుద్ధానికి సిద్ధమయ్యామన్నమాట. ఇందాక నేను చెప్పాను గదా! ఒక జలపాతం కనిపించిందని. సో, అది ఇదే అన్నమాట. ఏం లేదండి పైన పైపులు పెట్టి చిన్న నీళ్లు పెట్టారన్నమాట. మనమైతే ఫీల్ అవ్వాలి అది జలపాతమని. సో, నేను ఇందాక చెప్పాను గదా! తినేసి యుద్ధానికి సిద్ధం కావాలని. అది ఇదే అన్నమాట. ఈ అన్న వాళ్ళు మినిమమ్ 3 అవర్స్ నుంచి కష్టపడ్డారు మా కంపెనీ లోగో క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత మా కష్టానికి ఫలితం ఇదిగో ఇదే. సో, అలా మన మధ్యాహ్నం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని, అలా బయటికి రాగానే లైవ్‌లో డీజే షో అండ్ రెయిన్ డాన్స్ అయితే పెట్టారన్నమాట. ఇంక నేను ఎగిరాను చూడండి. మ్యూజిక్ మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత, నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత. సబ్స్క్రైబర్లకి విజ్ఞప్తి. నా దురదృష్టవశాత్తు కెమెరాలో ఛార్జింగ్ అయిపోవడం వల్ల రెయిన్ డాన్స్ ని తీయలేకపోయాము. అందుకే సెల్ ఫోన్‌లో చిత్రీకరించి చూపించడం జరుగుతుంది. క్వాలిటీ తక్కువైతే క్షమించండి లేదా మన్నించండి. గుయ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆ రెయిన్ డాన్స్‌లో ఎగిరి ఇంగ ఓపిక లేక మిగతా రైడ్స్ ఉంటే అవన్నీ ఒక్కొక్కటిగా రైడింగ్ చేద్దామని వస్తూ ఉన్నాము. అలాగే ఈ రైడ్ ఒకటైతే ఏదో ట్రై చేసాము. చూడండి ఎలా చేసాం మేము. ఇంగ మా వోడు వద్దురా నాయనా అంటే ఉయ్యాల ఎక్కించినాడు. నేనేమో ఊపులో ఎక్కేసినాను. పైకి పోతా అంటే నాకేమో ఉచ్చలు గారిపోతుంది. వెరీ స్మూత్ కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గుయ్.